ఈరోజు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మోషన్ అనే దాని గురించి మనం చెప్పుకోబోతున్నాం. సో మోషన్ అనే టాపిక్ మీద మనకి 3 చాప్టర్స్ అనేవి ఉంటాయి. మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, మోషన్ ఇన్ ఏ ప్లేన్ అండ్ లాస్ ఆఫ్ మోషన్. సో ఈ 3 చాప్టర్స్ రావాలంటే ముందు మనకి మోషన్ అనే టాపిక్ గురించి తెలుసుకోవాలి. సో మోషన్ అనే టాపిక్ గురించి తెలుసుకోవాలంటే దాంట్లో మోషన్ అంటే ఏంటి, రెస్ట్ అంటే ఏంటి, వాటి మధ్య ఉండే రిలేటివిటీ ఏంటో తెలుసుకోవాలి. ఏంటి మోషన్ అంటే ద మూమెంట్ ఆఫ్ ఎ పార్టికల్ ఆర్ ఎ బాడీ ఫ్రమ్ ఇట్స్ ఇనీషియల్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ఆఫ్ అబ్జర్వర్ ఈజ్ కాల్డ్ మోషన్. అంటే ఒక వస్తువు తను ఉన్న ప్రదేశం నుంచి లేదా తను ఉన్న చోటు నుంచి వేరొక చోటుకి వెళ్ళడాన్ని మోషన్ అంటారు. రెస్ట్ అంటే ఇఫ్ దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ మొమెంటమ్ ఆఫ్ ఏ పార్టికల్ ఫ్రమ్ ఇట్స్ ఇనీషియల్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ఆఫ్ అబ్జర్వర్ ఈజ్ కాల్డ్ రెస్ట్. రెస్ట్ అంటే డైరెక్ట్గా మోషన్కి ఆపోజిట్, అంటే ఉన్న చోటు నుంచి కదలకుండా ఉండడాన్నే రెస్ట్ అంటారు. రిలేటివిటీ బిట్వీన్ మోషన్ అండ్ రెస్ట్ అంటే మోషన్కి మరియు రెస్ట్కి మధ్య ఉండే సారూప్యత. సో ఇప్పుడు ఒక వస్తువు కదులుతూ ఉంటూ అది ఉన్న చోట కదలకుండా ఉండడం ఎలా? ఇప్పుడు మీరు ఒక బస్సులో ట్రావెల్ చేస్తున్నారు అనుకోండి, ఆ బస్ ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్ వరకు ట్రావెల్ అవుతుంది. సో బస్సులో మీరు కూర్చొనే ఉంటారు, బట్ బస్ ఏ నుంచి బి దాకా కదులుతుంది. అంటే బస్ అనేది మోషన్లో ఉంది, ఎందుకంటే అది మూవ్ అవుతుంది. బట్ మీరు ఉన్న చోట ఉంటున్నారు, అంటే కూర్చుని ఉన్నారు కాబట్టి మీరు రెస్ట్లో ఉన్నారు. సో మీ ఒక్కళ్ళని చూస్తే మీరు రెస్ట్లో ఉంటారు, బట్ బస్సుని చూస్తే మూమెంట్లో ఉంటుంది. అంటే బస్తో పాటు మీరు కదులుతున్నారు, సో మీరు కూడా మోషన్లో ఉన్నట్టు. అంటే మీరు రెస్ట్లో ఉంటూనే ఉన్న చోటు నుంచి వేరొక చోటు కదులుతున్నారు. దీన్నే రిలేటివిటీ బిట్వీన్ మోషన్ అండ్ రెస్ట్ అంటారు. మోషన్ యొక్క డెఫినేషను మరియు రెస్ట్ యొక్క డెఫినేషను, వాటి మధ్య ఉన్న రిలేటివిటీ ఏంటో తెలుసుకుందాం. సో ఇప్పుడు మోషన్ అనే టాపిక్లో సబ్ టాపిక్స్లోకి వెళ్దాం. సో మోషన్ అనే టాపిక్లో మెయిన్గా ఉండేవి ఏంటంటే డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. డిస్టెన్స్ అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? సో డిస్టెన్స్ అంటే ఇప్పుడు మనం ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్కి ట్రావెల్ అయ్యాం. సో మళ్ళీ బి నుంచి తిరిగి మనం మళ్ళీ వెనక్కి వచ్చాం. అంటే మనం ఏ నుంచి బీకి వెళ్ళడం జరిగింది, మళ్ళీ బి నుంచి ఏకి రావడం జరిగింది. సో ఏకి బీకి మధ్య డిస్టెన్స్ 5 మీటర్స్ ఉంది. సో ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిందంతా 5 మీటర్స్ అయింది. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత అయింది, 5 మీటర్స్ అవుతుంది. సో 5 + 5 = 10 మీటర్స్ మనం ట్రావెల్ చేసినట్టు. డిస్టెన్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే దట్ ట్రావెల్డ్ పాత్ బై ఏ బాడీ ఫ్రమ్ ఇట్స్ ఇనీషియల్ పాయింట్ టు ఇట్స్ ఫైనల్ పాయింట్. అంటే ఒక బాడీ తను ఎక్కడి నుంచి అయితే మొదలైందో మళ్ళీ ఎక్కడ తను ఆగిందో దానికి మధ్య ఉన్న దారినే డిస్టెన్స్ అంటారు. సో ఇప్పుడు ఇక్కడ బాడీ ఏ అనే పాయింట్ నుంచి మళ్ళీ ఏ అనే పాయింట్ దగ్గర ఆగింది, అంటే దాని ఫైనల్ పాయింట్ దాని స్టార్టింగ్ పాయింట్ రెండు ఏనే. సో ఏ అనే పాయింట్ నుంచి బీకి ఫస్ట్ వెళ్ళి బి నుంచి మళ్ళీ ఏకి వచ్చింది. సో దాని టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుంది, ఏ నుంచి బీకి ఎంత ఉందో బి నుంచి ఏకి ఎంత ఉందో ఆ రెండింటిని కలిపితే వచ్చిందే దాని డిస్టెన్స్ అన్నమాట. అయితే డిస్టెన్స్కి ఎప్పుడు పాజిటివ్గానే ఉంటుంది, ఎందుకంటే దానికి డైరెక్షన్ అనేది ఉండదు. సో అది ఒక స్కేలార్ క్వాంటిటీ కాబట్టి డిస్టెన్స్ ఎప్పుడు పాజిటివ్గానే ఉంటుంది. డిస్ప్లేస్మెంట్ అంటే ఇట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఇనీషియల్ పాయింట్ అండ్ ఫైనల్ పాయింట్ ఆఫ్ ఎ ట్రావెల్డ్ పాత్ ఆఫ్ ఎ బాడీ. అంటే ఒక బాడీ తను ఎక్కడి నుంచి అయితే మొదలైందో మళ్ళీ అది ఎక్కడ ఆగిందో దానికి మధ్య ఉండే షార్టెస్ట్ డిస్టెన్స్, దాన్ని డిస్ప్లేస్మెంట్ అంటారు. సో షార్టెస్ట్ డిస్టెన్స్ అనేది ఎలా కనుక్కుంటాం, డైరెక్షన్ ద్వారా కనుక్కుంటాం. సో డైరెక్షన్ ఉందంటే అదేంటి, వెక్టర్ క్వాంటిటీ. సో ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ అనేది వెక్టర్ క్వాంటిటీ. ఇప్పుడు మనం ఇందాక ఏ ఎగ్జాంపుల్ అయితే తీసుకున్నామో, అంటే ఏ నుంచి బీకి వెళ్ళింది ఎంత, 5 మీటర్స్, మళ్ళీ బి నుంచి ఏకి వచ్చింది
అదెంత? అది కూడా 5 మీటర్సే. సో ఇప్పుడు ఏంటంటే ఏ నుంచి బీకి వెళ్ళినప్పుడు దానికి పాజిటివ్ అనేది ఉంటుంది, అదే బి నుంచి ఏకి వెళ్ళినప్పుడు దానికి నెగిటివ్ ఉంటుంది. అంటే ముందుకెళ్ళినప్పుడు పాజిటివ్ అనేది ఉంటుంది, దాని పాజిటివ్ డైరెక్షన్ అంటాం. అదే వెనక్కి వచ్చిందంటే దాని నెగిటివ్ డైరెక్షన్ అంటాం. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఏ బీకి మధ్య ఎంత డిస్టెన్స్ ఉందో దానికి బిఏకి మధ్య ఉన్న డిస్టెన్స్ని కలుపుతాం. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి +5 అనేది వస్తుంది, అదే ఇక్కడి నుంచి ఇక్కడికి -5 అనేది వస్తుంది. సో మొత్తం కలిపితే 0 అవుతుంది. ఇది ఈ బాడీ యొక్క డిస్ప్లేస్మెంట్. సో మళ్ళొకసారి దీని గురించి చెప్పుకుందాం. డిస్టెన్స్ అంటే ఇట్ ఈస్ ద ట్రావెల్డ్ పాత్ బై ఏ బాడీ ఫ్రమ్ ఇట్స్ ఇనీషియల్ పాయింట్ టు ఇట్స్ ఫైనల్ పాయింట్. అంటే ఒక బాడీ తను ఉన్న చోటు నుంచి వేరొక చోటుకి వెళ్ళినప్పుడు దానికి మధ్య ఉన్న దారిని కొలిస్తే దాన్ని డిస్టెన్స్ అంటాము. సో డిస్టెన్స్ అనేది స్కేలార్ క్వాంటిటీ, దానికి డైరెక్షన్ అనేది ఉండదు కాబట్టి దానికి ఎప్పుడు దాని వాల్యూ పాజిటివ్గానే ఉంటుంది. కానీ డిస్ప్లేస్మెంట్ అనేది షార్టెస్ట్ డిస్టెన్స్, అంటే నువ్వు ఎక్కడి నుంచి అయితే వెళ్ళావో మళ్ళీ ఎక్కడికి తిరిగి వచ్చావో దానికి మధ్య ఉండే షార్టెస్ట్ డిస్టెన్స్నే డిస్ప్లేస్మెంట్ అంటారు. అయితే దీనికి కొలవాలంటే డైరెక్షన్ అనేది ఉంటుంది. సో వెక్టర్ దానికి పాజిటివ్ డైరెక్షన్ నెగిటివ్ డైరెక్షన్ అనేది ఉంటుంది. అది ముందుకెళ్ళిందంటే పాజిటివ్, వెనక్కి వచ్చిందంటే నెగిటివ్. సో దాని వాల్యూ 0 అవుతుంది, అంటే పాజిటివ్ అవుతుంది నెగిటివ్ అవుతుంది. సో దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది? డిస్టెన్స్ అనేది ఎప్పుడు పాజిటివే, బట్ డిస్ప్లేస్మెంట్ అనేది కొన్నిసార్లు పాజిటివ్ అవుతుంది కొన్నిసార్లు నెగిటివ్ అవుతుంది. అంటే డిస్టెన్సే ఎప్పుడు గ్రేట్ డిస్ప్లేస్మెంట్ కంటే, లేదా కొన్నిసార్లు ఈక్వల్ అవుతుంది. ఇది ఎప్పుడు ఈక్వల్ అవుతుంది? అది వెనక్కి ఏ నుంచి బికి వెళ్ళినప్పుడు అది పాజిటివ్లో ఉంది, సో అది ఏ నుంచి బి దగ్గరికి వెళ్ళి ఆగిందనుకో దాని పాజిటివ్ అవుతుంది, డిస్టెన్స్ కూడా పాజిటివ్లో ఉంటుంది. అది వెనక్కి వచ్చింది కాబట్టి దాని వాల్యూ నెగిటివ్లోకి వచ్చింది. సో వెనక్కి రాలేదనుకో డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ అనేవి ఈక్వల్ అవుతాయి. అదే వెనక్కి వస్తే అప్పుడు డిస్ప్లేస్మెంట్ నెగిటివ్ వాల్యూలోకి వస్తుంది, సో డిస్టెన్స్ అనేది పాజిటివ్లోకి వెళ్ళిపోతుంది. సో వాటి మధ్య డిస్టెన్స్ అనేది గ్రేటర్ దెన్లోకి వెళ్ళిపోతుంది. సో ఈ టేబుల్ మీరు రాసుకోండి. డిస్టెన్స్ అంటే ట్రావెల్డ్ పాత్ కవర్డ్, అండ్ డిస్ప్లేస్మెంట్ అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ కవర్డ్. అండ్ ఇది స్కేలార్ క్వాంటిటీ. అండ్ ఇది వెక్టర్ క్వాంటిటీ. దీని వాల్యూ ఎప్పుడు పాజిటివే, ఎందుకంటే దీనికి డైరెక్షన్ ఉండదు కాబట్టి. దీని వాల్యూ కొన్నిసార్లు పాజిటివ్ అవుతుంది కొన్నిసార్లు నెగిటివ్ అవుతుంది కొన్నిసార్లు 0 కూడా అవుతుంది. అండ్ వీటి యూనిట్స్ సేమ్ ఉంటాయి, మీటర్స్. దీనికి మీటర్. అండ్ ఇది ఎప్పుడు దీని వాల్యూ ఎప్పుడు ఇంక్రీజ్లోనే ఉంటుంది, ఎందుకు? దీనికి డైరెక్షన్ ఉండదు కదా, సో దీని వాల్యూ మనం తగ్గించడానికి కుదరదు. బట్ దీనికి కొన్నిసార్లు ఇంక్రీజ్ అవుతుంది కొన్నిసార్లు డిక్రీజ్ అవుతుంది, ఇంకొన్నిసార్లు ఏమవుతుంది? 0 అవుతుంది. సో ఈ బాక్స్ మీరు రాసుకోండి. పాసిటీ స్పీడ్ యాక్సిలరేషన్ గురించి మాట్లాడుకుందాం. అయితే మీరు ఇక్కడ దాకా ఈ వీడియో విన్నారంటే మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చే ఉంటుంది. సో ఆ ఇష్టంతో కొద్దిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన నుంచి వచ్చే ప్రతి వీడియో మీకు అందుతుంది కాబట్టి. సో థ్యాంక్స్ లాట్. జై హింద్.